ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక వ్యక్తి రావడం, ఆ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయి ఉండడం, మరి ఇవన్నీ కూడా చూసినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ గారి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనా, లేకపోతే ఆయన యాదృచ్ఛికంగా వచ్చాడా? సరే, ఒక సంఘటన అయితే పక్కన పెట్టచ్చు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం, ఆయన కూడా చెప్పారు, కొంతమంది బ్లేడ్లతోటి చేతుల్లోకి షేక్ ఇస్తూ కోస్తూ ఉన్నారని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి లూఫోల్స్ అడుగడుగున తరచుగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటీవల కాలంలో ఆయన ఎర్రచందనం స్మగ్లర్లకు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన హెచ్చరించాయని చెప్పేసి కూడా బయట టాక్ వినిపిస్తుంది. సో ఏంటి అసలు ఈ ఘటనతో పాటు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఇంకా ఏం కోరుకుంటున్నారు మీ పార్టీ నుంచి? రాజు గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, తోటి ప్యానల్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు భారతదేశంలో చూసుకుంటే, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలో తెలుసుకుంటే, పవన్ కళ్యాణ్ లాంటి అరుదైన రాజకీయ నాయకులు చాలా అద్దుగా ఉంటారండి. అంటే మనం అంటుంటాం టార్చ్ వైరస్, ఒక 40-50 ఇయర్స్కి ఒకసారి ఇలాంటి వాళ్ళు వస్తారు. సో ఒకప్పుడు మనం స్వాతంత్ర సమరయోధుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక భగత్ సింగ్ గురించి, ఒక సుభాష్ చంద్రబోస్ గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎలా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో, డెఫినెట్గా రాబోయే తరాల వారు ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత భారతదేశంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండేవాడట అని మాట్లాడుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో అలాంటి వ్యక్తి, అలాంటి రాజకీయ నాయకుడిని, అలాంటి వ్యక్తిని, కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్న నాయకుడిని, ప్రజల కోసమే పనిచేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే స్వయాన ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయమే స్వయం భద్రతా విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్పీ గారికి విన్నవించిన సందర్భం మనం చూసాం నిన్న. అయితే నేను ఏమంటానంటే, ఇది వరకు కూడా, అంటే ఎలక్షన్ ముందు కూడా కొన్ని సంఘటనలు మనకు తెలుసు, ఎలాంటి సంఘటనలు జరిగాయి, రిక్కీలు నిర్వహించడం కానీ ఇలాంటి సంఘటనలు. డెఫినెట్గా ఈ సంఘటన సో ఆయన ఇచ్చారు. ఎవరైతే అతను అంతకుముందు వైసీపీ కార్యకర్త అని అంటున్నారు, అలాగే ఆయన ఇచ్చిన సందర్భంలో నేను మెగాస్టార్ అభిమానిని, జనసేనలో ఉన్నాను ఆయన అంటాడు. ఏదైనా కానీ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పడుతుంది. సార్ రాజుగారు, మీకు తెలియదు కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పంచాయతీరాజ్ శాఖలో ఇంకా ప్రభుత్వం వచ్చి జస్ట్ 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు, 1.5 ఇయర్ అవుతుంది. సో పార్ట్ 1లో 1.0లో సుమారు 4,000 కోట్ల రూపాయలతో పల్లెలు ఏ విధంగా రహదారులు కానీ, అలాగే గిరిజన గ్రామాల్లో కానీ ఏ విధంగా అదే విధంగా చెప్పండి. అప్పారావు గారు, ఒకటి ఇక్కడ ఏంటంటే, ఇటీవల కాలంలో మనం పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు. ఎందుకు దూకుడుగా వెళ్తున్నారంటే, ఆయన శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ను కూడా ఆయన టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చెట్టు కూడా నరకూడదు అని చెప్పేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. తాట తీసి కూర్చోబెడతాను, కగార్ లాంటి ఆపరేషన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆయన మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే మావోయిస్టుల కదలికలు కావచ్చు. సో వీటన్నిటి కూడా పక్కన పెట్టేస్తే, రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో ఎంతమంది నటోరియస్ పర్సన్స్ ఉంటారు అనేది గతంలో చూసాం. ఏకంగా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులనే విచక్షణారహితంగా కొట్టి చంపేసినటువంటి పరిస్థితి, చాలా దారుణంగా. మరి అలాంటి కిల్లర్స్ తోటి, అంటే ఆ విధమైనటువంటి స్మగ్లర్స్ తోటి ఈయన వార్నింగ్ ఇవ్వడం అనేది ఆయన భద్రతకు ముప్పు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రభుత్వం నిజంగా పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అపార్ట్ ఫ్రమ్ దట్ రాజు గారు, మీరు చెప్పిన ఏదైతే విషయాలు ఉన్నాయో, మనం ఇప్పుడు ఎలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామండి? సొంత పదవుల కోసం సొంత మనుషుల్నే చంపేసుకునే రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం.
అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే భయపడకుండా, ఏ విషయానికి భయపడకుండా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఎవరైనా అవినీతి చేసినా కానీ ఆయన ఊరుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో అదేవిధంగా రెడ్ శాండిల్స్ విషయంలో ఆయన ఏ విధంగా మన స్టేట్మెంట్స్ వచ్చాయి. డెఫినెట్ గా నేను ప్రభుత్వం జెడ్ కేటగిరీ అయితే ఇవ్వాలని, ఎందుకంటే ఏదైతే వై కేటగిరీలో ఉన్నారో ఆయన ఇప్పుడు సెక్యూరిటీలో 3 అంచెల భద్రత ఉంటుంది. సో 3 అంచెల భద్రత ఉన్నా కానీ ఈ విధంగా అనుమాన స్థితిలో ఉన్న పరిస్థితులు వచ్చింది అంటే డెఫినెట్ గా జనసేన నుంచి, మరీ ముఖ్యం ప్రజల నుంచి, ప్రజలు కూడా అండి, జనసేన ఒకటే కాదు, ప్రజలకు అవసరం ఆయన, ప్రజలకి చాలా అవసరమైన నాయకుడు ఆయన, ప్రజలకి దేశానికి అవసరమైన నాయకుడు ఆయన. అందుకనే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి జెడ్ కేటగిరీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. జెడ్ కేటగిరీ ఇవ్వాలని మాత్రం అంతా జన సైనికుల దగ్గర అప్పారావు గారు అక్కడ విజువల్ చూస్తున్నాం మనం. ఆ విజువల్లో ఉన్నటువంటి ఆ పర్సన్ అంటే జనరల్ గా అభిమానం ఉంటే దూరం నుంచి చూస్తూ ఉంటారు, అది ఓకే. కానీ ఆ విజువల్లో చూస్తుంటే అతను చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం కార్యాలయం ఏదో కావాలని చెప్పేసి స్పందించదు, లేకపోతే దీని ఏదో కాంట్రవర్షియల్ చేయాలని లేకపోతే సంచలనం చేయాలని చెప్పేసి ప్రయత్నించే అవకాశాలు ఉండవు. కానీ ఆ విజువల్ మీరు చూడండి, అక్కడ చాలా స్పష్టంగా ఆయన చాలా దగ్గరకు వచ్చి, అంటే చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి విజువల్ మనకు కనిపిస్తుంది. సో కారణం ఏదైనా ఉండొచ్చు, అది యాదృచ్ఛికమా లేకపోతే కుట్ర ఏంటి అనేది మనకు తెలియదు. బట్ అంత దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అంత దగ్గరకు వచ్చే విధంగా అవకాశం ఎవరు కల్పించి ఉండొచ్చు అంటారు? రాజుగారు స్వయాన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించిందంటే అంత ఈజీ కాదండి. అది ఇప్పుడు నార్మల్ గా ఏదైనా మీడియాలో నార్మల్ గా వచ్చిందో లేకపోతే ఇంకేదైనా వచ్చిందో మనం ఏదో అనుకోవచ్చు. కానీ ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. సరే ఆయన దగ్గర పాస్ ఉందండి, ఒక మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ లో అన్ని పార్టీ నేను ఓకే జనసేన వాళ్ళ రావాలని లేదు, అన్ని పార్టీ వాళ్ళు వస్తారు. కానీ ఈయన మీటింగ్ లో లేడు. ఈయన మీటింగ్ లో కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను ఆయన పరిశీలిస్తున్నారో దాని దగ్గర మొత్తం పవన్ దగ్గర ఉంటున్నాడు ఆయన. సో డెఫినెట్ గా ఇది కొంచెం సెక్యూరిటీ లాప్సెస్ అయితే ఉందని మా అభిప్రాయం ఉండి డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్యూరిటీ లాప్స్ అయితే ఉందనుకుంటున్నాం మేము డెఫినెట్ గా. ఎనీవే సో ప్రభుత్వం స్పందిస్తుందంటే ఎస్పీ గారు స్పందాల్సిన అవసరం ఉంది, ఏం జరిగింది ఏంటనేది. అలాగే ఫ్యూచర్ లో కూడా డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలండి. పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ అయితే ఇవ్వాలి, ఎందుకంటే దేశానికి చాలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి. ఓకే డన్. ఓకే నెక్స్ట్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏంటి? కేవలం అంటే మనం ఈ రోజు చూస్తున్నటువంటి ఘటన కాదు, ఇది వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయమే స్పందించింది. డిసెంబర్